సెనా ద్వారా మనకు కలిగించే ఉపశమనం మాటల్లో చెప్పలేదు. స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఆఫీస్ రోజుల దాకా శనివారం మధ్యాహ్నం ఆదివారం అంటే అదేంటో కోతి కొబ్బ చెప్పు దొరికినట్టు ఉండేది. సరే వీకెండ్ వచ్చింది కదా అని ఇంటికి పోయి వద్దామని సొంతూరు బయలుదేరాను. ఇంటికి చేరగానే మా అమ్మ నన్ను చూసిన షాక్తో కూడిన ఆశ్చర్యం వల్ల వచ్చిన పూనకంలో, ఏం బిడ్డ ఇన్నాళ్ళకి గూడు గుర్తొచ్చిందా, ప్రతి వారం వస్తావు అనుకున్నానే, ఇలా నన్ను మోసం చేస్తావా, నమ్మిన కాపరే కసాయి వాడే మేక గొంతుకొస్తే ఆ మేక ఎవరి దగ్గర మేన్ అరవాలరా అని తన పూనకాన్ని నా కాలర్ పట్టుకుని నాకు డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ తన ప్రేమ చూపించడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా గడియారం వైపు చూస్తూ క్యూ అని అరిచి లోపలికి పోయి టీవీ ముందు కూర్చుంది. కుక్కల సవ్వడి ఓ కుక్కల సవ్వడి అని పాట వినపడింది. సరే అసలు నాన్న ఎక్కడున్నాడా అని ఎతుకుదాం అనుకుంటే స్టోర్ రూమ్లో ఏదో శబ్దం వినపడింది. తలుపు తెరిచి చూసి ఉలిక్కిపడ్డాను. అదేంటి నాన్న, ఓంకార్ అనే సూట్లో ఉండే నువ్వు జ్యోతిలక్ష్మి కాశ్యంలో అయిపోయేంటి అని అడిగాను. ఆయన మారు మాట్లాడకుండా వధువు వస్తున్నది టైప్లో చెయ్యి అలా టీవీ వైపు చాచి అందులో కుక్కల సవ్వడిలో లేనవైపోయిన మా అమ్మని చూపించారు. పాపం అని పెదవి విరుచుకున్నాను. ఇంట్లో ఉంటే ఇంతేరా నాయన అని స్నానం చేసి అలా స్నేహితులు ఇంటికి పోదామని బయలుదేరా. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. పక్క వీధిలో నా స్నేహితుడు ఒకటి నాలాగే సెలవులకి ఇంటికి వచ్చాడని తెలిసింది. వాడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో పనిచేస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళగానే కూర్చోబెట్టి తన కూతురు లావాదేవిని, కొడుకు ద్రవ్యోల బండరావుని బొమ్మ కరెన్సీ నోట్లతో ఆడిస్తున్నాను. కబుర్లు ముచ్చట్లు అయ్యాక ఎందుకీ నీ భార్య ఎక్కడరా అని అడిగాను. అప్పటిదాకా 100 రూపాయల నోట్ల తడతడలాడిన వాడి మొహం రైలు చక్రాల కింద పడి నలిగిన 10 పైసల నాణ్యంలా తయారైంది. మళ్ళీ వధువు వస్తున్నది భంగిమలో గదిలోకి చూపించాడు. తెర జరిపి చూస్తే మొరిగే మొరిగే మొగిడి కేకలు మొరిగే మొరిగే మొగిడి కేకలు అనే పాట ఒక్కసారిగా ఊపందుకుంది. ఏటికట్టు మీద చెంబు పోగొట్టుకున్నాళ్ళ వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంఘించుకున్నాను. ఏమిట్రా అలా పరిగెడుతున్నావు, సిగ్నల్ పడింది ఆగు అన్నాడు మరో ఫ్రెండ్. రైల్వేస్లో పనిచేస్తున్న వీడు ఛాయ్ ఇప్పిస్తాడని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. పిల్లలు పట్టాలరాని భోగిరావు ఇల్లంతా తిరుగుతూ రైలాట ఆడుకుంటూ దారిలో అడ్డొచ్చిన వాళ్ళని ఖాతరు చేసే పరిస్థితిలో లేరు, గుద్ది పారేశారు అంతే. ఎంతకీ రాకపోతుంటే కాస్త ధైర్యం చేసి తలుపు సందులో ఇరుక్కున్న బల్లిలా తొంగి చూశా. ఏంటి ఎవరినో తీసుకొచ్చి మైలుపడ్డ ఇంట్లో కాఫీలు టీలు ఇప్పించమని అడుగుతున్నారు అన్న మాటలు వినపడ్డాయి. గబుక్కుని లోపలికి వెళ్ళి ఏరా ఎవరైనా పోయారా పాపం అన్నాను. అంతే, పాడుపడ్డ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ చక్కెరపాకం సీరియల్లో ఇక్బాల్ చనిపోయాడండి అని చెప్పి కూచుక్చుక్కంటే ఆడడం మొదలుపెట్టింది. నిర్ఘాంతపోయి నేను షాక్ కొట్టిన మరో ఫ్రెండ్ వాకిట్లో తేరుకున్నా. వీడో వెరైటీ మనిషి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాడు. ఇంట్లోకి లెగ్గు పెట్టగానే తన కూతురు విద్యుత్లత ఈడెవడ నాన్న లుంగీలో ముంగీస సీరియల్లో విలన్లా ఉన్నాడు అంది. నాకు కోపం చిర్రెత్తుకొచ్చింది. ఈలోగా మా వాడు వెకిల్ నవ్వుతో కలగ చేసుకుని ఏంటి ఆ మాటలు పిల్లవేరివి, పోయి మీ అన్నయ్య పవర్ కళ్యాణ్తో కలిసి షార్ట్ సర్క్యూట్ ఆట ఆడుకో పో పో అని తరివేశాడు. ఆగు మా ఆవిడని పిలుస్తా, లోపల పడమర పోయే పడవ సీరియల్ చూస్తుంది అన్నాడు. వద్దు వద్దు కాక వద్దు, నేను చెస్ ఆడుకోవడానికి స్పోర్ట్స్ షూస్ కొనుక్కోవాలి అని పారిపోతుంటే నన్ను బలవంతంగా ఆపి కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు. ఏమే ఒకసారి హాల్లోకి పద నా ఫ్రెండ్ వచ్చా. అతనిలో కత్తి తీశాడు. పోయిన వారం కత్తి పొట్టదాకా తెచ్చాడు. ఈ వారం వీడు చావాల్సిందే. నేను చెప్పిందే కానీ నిజమైతే ఈ గళ్ళలుంగి కట్టుకుని పెరట్లో జామ చెట్టు ఎక్కి ఏలేస్తూ మడత మంచం మీద దూకుతా, లేదంటే ఇదే గళ్ళలుంగి కట్టుకుని తలకిందులుగా ఊరేసుకుంటా అంటున్న మా వాడి వీర శబదాలు వింటుంటే ఎక్కడ ఆ దృశ్యాలన్నీ చూడాలో అనే జుగుప్సతో నేను మా ఇల్లే బెటర్ అని ఫిక్స్ అయ్యి బయటికి వచ్చేసా. రోడ్లు ఎందుకు నిర్మానుష్యంగా ఉన్నాయో ఇప్పుడు అర్థమైంది. సీరియల్ గొడవలో పడి సభ్య సమాజం అసభ్యంగా ఇంట్లోనే తగలడుతోంది అనమాట. అరే ఎవరో మహాకవి అన్నట్టు 7 ఏళ్ళైన టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం అన్న మాటల్ని వీళ్ళు బాగా వంట పట్టించుకున్నట్టున్నారు. ఇర్ఫాన్ ఫోన్ చేశాడు, నేను ఆన్సర్ చేయనా వద్దా, చేస్తే ఏం మాట్లాడతాడు, అసలు నాతో మాట్లాడతాడా, అబ్బా నాకు సిగ్గేస్తుంది అనుకుంటూ మెలిగలు తిరుగుతూ కాలి బొట్టన వేలుతో టైల్స్ మీద పెర్మనెంట్ టాటూలు వేస్తున్న రక్త పిశాచి. ఆ ఫోన్ ఎపిసోడ్ అయ్యేదాకా మోగుతూనే ఉంటుంది. అత్తయ్య డోర్ బెల్ మోగుతోంది, కోడల బెల్లు కొడితే తలుపు తీయడం మన ఇంటి సాంప్రదాయం, తీయమ్మా, ఎవరొచ్చినా తీయమంటారా అత్తయ్య, వచ్చిన తర్వాతే తెలుస్తుంది కదమ్మా ఎవరు వచ్చారు, అలాగే అత్తయ్య అని స్లో మోషన్లో మెట్లు దిగడం, ఆ బడుగు జీవి ఆ ఇంటి తలుపు దగ్గరే అలా బెల్లు కొడుతూ ఎదురు చూడడం, తరాల తరబడి 1000-2000 ఎపిసోడ్లు ఏకదాటిగా సీరియల్ సాగటం, మనుషులు వృద్ధిలో పండి రాలిపోయేంత వరకు అవి అవ్వకపోవడం, మధ్య మధ్యలో ఆ పాత్రధారులు మారిపోయి వేరే వాళ్ళు పోషిస్తుండడం, బహుశా వాళ్ళకే విసుగు పుట్టుంటుంది. ఇది సీరియల్ వరుస. బాగా పోస్ట్ మార్టం చేసి ఆలోచించగా నాకు ఒక విషయం అర్థమైంది. కొంతమంది సీరియల్ ఎపిసోడ్లు దాదాపు 50-60 మిస్ అయినా తర్వాత ఎపిసోడ్లు చూసి కథను చాలా ఈజీగా ట్రాక్ చేయగలుగుతున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచిస్తుంటే సాగతీయడం వెనక ఈ సామాజిక స్పృహ ఉందేమో అనిపిస్తుంది. అయినా నా పిచ్చి కానీ ఎంత ఆలోచించినా ఆ సీరియల్ మేకర్స్ ప్రేతకాలను నేను అర్థం చేసుకోగలనా?
ఏదేమైనా దూరదర్శన్లో వచ్చే ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమాలు 2+2=4 అనే లెక్క బోర్డు మీద రాసే పంతులకి జేజేలు పలికే పిల్లల టెలిస్కూల్ కార్యక్రమాల ముందు ఈ సాగే అప్రయోజిత కార్యక్రమాలు బలాదూరు అనుకుంటూ ఇంటి తలుపు తీశా. యారా సుప్రతీకేశ్వరరావు ప్యాంటు తొడుక్కుండగా బయటికి వెళ్ళావు, వాడు జిప్ పెట్టుకునేదాకా ఇంటికి రాకపోతే ఎంత కంగారు పడ్డారో తెలుసా? దా అన్నం తిందువు కానీ రాబిడ్డా అని నా జుట్టు పట్టుకుని నా కన్నతల్లి ఇంట్లోకి ప్రేమగా లాక్కెళ్ళింది.